రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులంతా ఆనందంగానే ఉన్నారా? వాళ్ళంతా ఇష్టపూర్వకంగానే ఇచ్చారా? అసలు ఆ భూముల్లో ఏం పంటలు పండుతుంటాయి? ఎకరానికి ఏడాదికి ఎంత ఆదాయం లభిస్తుంది? ఇక మీదట ఆ ఆదాయం ఎలా? రైతుల మనోగతం తెలుసుకుంటే ఆసక్తికరమైన సమాధానాలు వచ్చాయి. ఏడాదికి 3 పంటలు, కొన్ని చోట్ల కుదిరితే 4, అరటి నుంచి ఆముదం దాకా, కంద నుంచి కంది దాకా. ఎటు చూసినా పచ్చదనమే, ఏ విత్తన వేసినా బంగారమే. ఈ బంగారు భూముల్నే ఇప్పుడు రాజధాని కోసం ఇచ్చారు. రాజధాని ప్రాంత గ్రామాల్లో నిజంగా బంగారం పండుతుంది. ఎకరానికి ఏడాదికి 7 లక్షల దాకా ఆదాయం వస్తుంది. జరీబు భూముల్లో అంతర పంటలు, వాణిజ్య పంటల ద్వారా గరిష్టంగా ఆదాయం వస్తోంది. ఇక్కడ ఎక్కువగా అరటి, మొక్కజొన్న, కంద, దొండపాదులు, బంతిపూలు, కూరగాయలు పండిస్తారు. ఇప్పుడు ఒకే పంట కాకుండా ఏడాది పొడవునా 3-4 రకాలు మార్చి పండించడం వల్ల ఎక్కువ ఆదాయం వస్తోంది. ఉదాహరణకు అరటి తోటను తీసుకుంటే ఎకరానికి 16 నుంచి 1800 మొక్కలు నాటుతారు. చెట్టుకు 1 చొప్పున 1800 గెలలకు గాను 2 నుంచి 2.5 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. మొక్కజొన్న ఎకరానికి 50 క్వింటాలు పండుతుంది. 5 నెలల ఈ పంట నుంచి ఎకరానికి 65,000 నుంచి 70,000 ఆదాయం వస్తుంది. మొక్కజొన్న అయిపోగానే కూరగాయల తోటలు వేస్తారు. ఇలా నీటి వసతి ఉన్నందున ఏడాది పొడవునా ఏదో ఒక పంట పండుతూనే ఉంటుంది, ఆదాయం వస్తూనే ఉంటుంది. సాగుబడి మంచి సాగుబడి అండి. ఇక్కడ భూములు మంచి క్వాలిటీ కలుపు. ఇక్కడ పంటలు కూడా మంచి పంటలు పండుతాయి. అరటి, కంది, పసుపు, దొండపందిరిలో అల్లం, సమస్తం అరితోటలో అయిపోయినాక క్యారెట్, మొక్కజొన్నలు 50 బస్తాలు అవుతాయండి వాస్తవంగా. అన్ని సమస్తం చెరుకు, కూరగాయల పంటలు అన్నీ పండుతాయండి. సొరలు కానీ, దోసలు కానీ. ఇన్కమ్ కూడా రేట్లు కలిస్తే బాగానే ఉంటుందండి ఇన్కమ్. ఇదే సార్, ఇప్పుడు కంద అనేది 70 పుట్టే ఇట్లా 7-8 లక్షలు వస్తుంది సార్ ఎకరానికి వచ్చేసి. 6 లక్షలు వేసుకోండి సార్, మ్యాక్సిమం 6 లక్షలు వేసుకోండి. అది 6 నెలలు పంట సార్. అది తర్వాత దాంట్లోనే మళ్ళీ మొక్కజొన్న వేస్తాం సార్. మొక్కజొన్నకి 50 క్వింటాలు అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ క్యారెట్ కానీ, మళ్ళీ కూర అరటి కానీ, ఇంకా మిగతా కూరగాయ పంట, దొండపందిరులు కానీ. మా ఏరియాలో ఉన్న భూమి ఎక్కడ లేదు సార్ దేశంలో. భూమి నుంచి బంగారం పండించడం అంటే ఏమిటో చూడాలంటే రాజధాని గ్రామాలకు రావాల్సిందే. ఇక్కడ ప్రతి రైతు 1 ఎకరంలో ఏడాది కాలంలో 6 నుంచి 7 లక్షల రూపాయల ఆదాయం పొందుతున్నారు. వినూత్న పద్ధతుల ద్వారా అంతర పంటలు సాగు చేయడం ద్వారా మంచి లబ్ధి పొందుతున్నారు. ఇప్పుడు ఈ పచ్చని పంట పొలాలన్నీ అమరావతికి ఇచ్చేసిన ఈ రైతుల్లో ఏమాత్రం ఆందోళన కనిపించడం లేదు. అమరావతి అనౌన్స్మెంట్తో తమ భూములకు వచ్చిన రేట్లతో వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో జరగనున్న అంకురార్పణ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కంద సాగుతో ఇక్కడ రైతులు బాగా లాభపడుతున్నారు. 6 నెలల్లో ఎకరానికి 50 నుంచి 70 పుట్ల దిగుబడి వస్తుంది. ఒక్కో పుట్టికి 7,000 చొప్పున 5 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. ఇక బంతి, లిల్లీ పూలు, కూరగాయలు, దొండపాదుల ద్వారా కూడా చెప్పుకోదగ్గ ఆదాయం వస్తోంది. మామూలుగానే సారవంతమైన నేలలు గనక భూముల రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక రాజధానిగా ప్రకటించాక గతంలో 20 లక్షలు ఉన్న ఎకరా ₹1,00,00,000 చేరింది. అయినా సరే ఇక్కడి రైతులు భవిష్యత్పై భరోసాతో ఉన్నారు. ల్యాండ్ పూలింగ్ కింద వచ్చే భూమి జీవితకాలపు ఆదాయ వనరుగా ఉంటుందని నమ్ముతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రివర్ ఫ్రంట్ రాజధానిగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా కృష్ణానది ఒడ్డున 29 గ్రామాల పరిధిలో కోర్ క్యాపిటల్ను ఏర్పాటు చేస్తూ ఉంది. 3 మండలాల పరిధిలో వచ్చే ఈ 29 గ్రామాల నుంచి 30,000కు పైగా ఎకరాలను సేకరించి రాజధాని నిర్మాణం చేపట్టేందుకు వడివడిగా అడుగులేస్తోంది. అయితే భూసేకరణ విషయంలో ప్రభుత్వం అనుసరించిన విధానం వినూత్నంగా ఉందని మనం చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా భూమి సమీకరించే విషయంలో భూములను రైతుల నుంచి, ఓనర్స్ నుంచి తీసుకునే విషయంలో అనేక వివాదాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని తీసుకొచ్చి ప్రభుత్వం అమరావతి కోసం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి భూములను ఒప్పించి తీసుకునే పరిస్థితిని కల్పించింది. ప్రస్తుతం మనం ఉద్దండరాయునిపాలెంలో ఉన్నాం. ఇక్కడ కూడా రైతులు పెద్ద ఎత్తున తమ భూములను
రాజధాని కోసం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది రోజుల్లో అమరావతికి అంకురార్పణ జరుగుతున్న నేపథ్యంలో ఈ గ్రామ రైతులు మనోగతాన్ని మనం తెలుసుకుందాం. మీరు ఎంత భూమి ఇచ్చారు, మీ కుటుంబం నుంచి ఎంత భూమి ఈ అమరావతి కోసం కేటాయించారు, ఏ పంటలు పండించేవాళ్ళు, ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? మేము మా కుటుంబం 3 సభ్యులు, మా నాన్న, మా తమ్ముడు, నేను. మాకు 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు ఇచ్చేసాము పొలం. మేము ఇక్కడ అరటి, పసుపు, కంద పంటలు పండించేవాళ్ళం. మాకు బాగానే ఉండేది. కానీ చంద్రబాబు ఇలా దీని రాజధాని ఇక్కడ అన్నందుకు మాకు చాలా బాగుంది. రేట్లు ఇంతకుముందు ఎకరం 25 లక్షలు ఉండేది, ఇప్పుడు 2 కోట్లున్నర అంటున్నారు. ఇంకా అంతకంటే ఏం కావాలని చంద్రబాబు గారికి ఇచ్చేసాము. అదొకటి, సంవత్సరానికి 50,000 కౌలు, ఎకరానికి వచ్చి 1000 గజాలు హౌసింగ్ బోర్డుకి 450 గజాలు కమర్షియల్ ఇస్తానని అన్నారు. మొత్తం ఎకరానికి 1450 గజాలు. ఆ ఆశతోనే చంద్రబాబు గారిని నమ్మి పొలం ఇచ్చేసాం. మొత్తం మీ ఊర్లో రైతులందరూ ముందుకు వచ్చి ఆశతో ఇచ్చేసారు, అందరూ ఇచ్చేసారు. మీకు పొలం ఉందా? మీరు ఏ పంటలు పండించేవాళ్ళు? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మేము పసుపు, కంద, అరటి మేము వేసామండి. మేము 5 ఎకరాలు ఇచ్చామండి. 5 ఎకరాలు ఇచ్చారు మీరు, మీ కుటుంబ సభ్యులందరూ? మా కుటుంబ సభ్యులండి, మేము 2 అన్నదమ్ములు ఉన్నాం. అంటే ప్రభుత్వం భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు అనుకున్న సమయానికి ఇస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకున్నంత స్పీడ్? చంద్రబాబు దేవుడు అండి, ఇస్తాడు, గ్యారంటీగా ఇస్తాడు చంద్రబాబు గారు. ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన రైతును మోసం చేయడు, ఇస్తాడు. అందుకే ఇచ్చామండి అందరం. రాజధాని ప్రకటించిన తర్వాత ఈ ప్రాంతంలో భూముల ధరలు ఏ రకంగా మారిపోయాయి? రైతుల స్థితిగతుల్లో ఎటువంటి మార్పు వచ్చింది? రైతుల్లో ఆనందం వచ్చింది. పొలాల రేట్లు కూడా బాగా పెరిగినాయండి. 25 లక్షలు ఉండేది 2 కోట్లున్నర, అంటే ఎన్ని రెట్లు అండి? 9 రెట్లు పెరిగింది. ఇంకా అంతకంటే ఆనందం ఏముంది? చంద్రబాబు గారు మాకు అదృష్టంగా వచ్చాడు. రైట్, ఇది రైతుల మనోగతం. భూములు ఇవ్వడంపై మొత్తం సామూహికంగా అందరం ఆనందంతోనే, మంచి ఆశతోనే, అనుకున్న విధంగా జరుగుతుందనేటటువంటి నమ్మకం తమకు ఉందని ఆ నేపథ్యంలోనే భూములు ఇచ్చామని రైతులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ల్యాండ్ పూలింగ్ అనే విధానం ద్వారా ప్రభుత్వం ఏదైతే భూసేకరణ మొదలుపెట్టిందో అది రికార్డు సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా భూములను తీసుకోవడంలో రైతుల నుంచి, దాని యజమానుల నుంచి భూములను తీసుకొని ప్రాజెక్టులు కానీ ఇతరత్ర సంస్థలు కానీ ఏర్పాటు చేయడం అనేది ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితిగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఒక 29 గ్రామాల పరిధిలో 30,000కు పైగా ఎకరాలను తీసుకోవడం ద్వారా ఏపీ ప్రభుత్వం ఒక రికార్డును సృష్టించింది. ప్రభుత్వం తరచుగా చెప్పే, ముఖ్యమంత్రి పదే పదే చెప్పే విన్ విన్ సిచ్యువేషన్ అనేది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారో అదే వ్యూహంతో వెళ్ళడం ద్వారా రైతులతో మంతనాలు, సంప్రదింపులు జరపడం ద్వారా వాళ్ళు ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా భూమిని తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అనుకున్నంత వేగంతో, అనుకున్న విధంగానే భూమి పూజ కానీ శంకుస్థాపన కానీ జరుగుతుందని, ఈ సంవత్సరం ఎండింగ్ లోపు, డిసెంబర్ లోపే వారందరికీ కూడా భూములు వారి వాటా కింద వచ్చేటటువంటి 1000 గజాలు కానీ 450 గజాల కమర్షియల్ ప్లేస్ని కానీ ఇచ్చేస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో రైతుల్లో కూడా ఆనందం వ్యక్తం అవుతుంది. గతంలో ఈ ప్రాంతం విలువైన భూములు అయినప్పటికీ కూడా కోట్ల రూపాయల పలికినటువంటి పరిస్థితి లేదు. పంట పరంగా అత్యంత విలువైనటువంటి భూములుగా ఉన్న ఇవి ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా మరింత విలువ పెరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఏ రకంగా చూసుకున్నా తమకి ఆనందంగానే ఉందని, తమ పొలాలకు మంచి రేటు వచ్చిందని ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. ప్రభుత్వం తీసుకున్నటువంటి ల్యాండ్ పూలింగ్ విధానం సక్సెస్ అయిందని ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మనకి స్పష్టం అవుతాం. పరిహారంగా ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి సంతృప్తి చెందిన భూ యజమానులు ఇప్పటిదాకా వాటిని ఇష్టపూర్వకంగానే ప్రభుత్వానికి అప్పగించారు. కోర్ క్యాపిటల్ కోసం 3 మండలాల్లోని 29 గ్రామాల్లో భూ సమీకరణ జరిగింది. తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కలిపి 45,711 ఎకరాలు సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందులో పట్టా భూమి 37,980 ఎకరాలు కాగా ప్రభుత్వ భూమి 8,000 ఎకరాలు ఉంది. పట్టా భూమిలో 33,900 ఎకరాల సమీకరణ పూర్తయింది. అత్యధికంగా మందడంలో 3,440 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడే జూన్ 6న భూమి పూజ జరిగింది. ఇక తర్వాత స్థానంలో తుళ్లూరు ఉంది. ఇక్కడి రైతులు 3,188 ఎకరాలు ఇచ్చారు. అనంతవరంలో 2,049 ఎకరాలు అమరావతి కోసం అప్పగించారు. విజయవాడకు అతి సమీపంలో ఉండే ఉండవల్లి గ్రామంలో 2,041 ఎకరాలకు గాను 332 ఎకరాలు మాత్రమే ఇచ్చారు.
అన్నిటికంటే తక్కువగా తాడేపల్లిలో 6 ఎకరాలు మాత్రమే రాజధాని కోసం ఇచ్చారు. మొత్తం మీద ఇప్పటిదాకా భూములు ఇచ్చిన రైతులంతా ప్రభుత్వం మీద అపారమైన నమ్మకంతో ఉన్నారు. తమకిచ్చే ఆదాయంతో పోల్చుకుంటే గవర్నమెంట్ ఏటా ఇస్తామని చెబుతున్న కౌలు తక్కువే అయినా భవిష్యత్తులో మంచి జరుగుతుందన్న భరోసాతో ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్కారం.